అటెన్షన్ ప్లీజ్. ఆ మధ్య వచ్చిన ఒక హిట్ సినిమాలో రావు రమేష్ పాత్రతో దర్శకుడు చెప్పించినట్లు ఎవరికైనా ఒక ప్లానింగ్ పద్ధతి ఓ విజన్ ఉండాలి. ఇదేమి వ్యంగ్యం కాదు, 100కి 100 పాళ్ల వాస్తవం. వ్యక్తికైనా వ్యవస్థకైనా ప్రగతి పథంలో దూసుకెళ్లడానికి పద్ధతి విజన్ వ్యూహం ఉండి తీరాలి. అటువంటి లక్షణాలు, శ్రమించే తత్వం, పోరాట స్ఫూర్తి విజయ సోపానాలు అవుతాయనడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉదాహరణలున్నాయి. క్రమశిక్షణ, శ్రమకు సృజనకు పెద్దపీట వేసే తత్వం వరుస విజయాల్ని కూడగట్టుకునే వ్యక్తుల్లోనే కాదు, సంస్థల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇది కొన్ని ప్రాంతాల్లోనో దేశాల్లోనో కాదు, ప్రపంచవ్యాప్తంగా రుజువైన యథార్థం. జనరల్ మోటార్స్, ఐబిఎం, అమెరికన్ ఎక్స్ప్రెస్, లెగో, యాపిల్, కార్నింగ్, స్టార్ బక్స్ లాంటి విజయవంతమైన సంస్థలు, బ్రాండ్ల వెనక నిరంతర శ్రమ, గొప్ప ప్రణాళిక కనిపిస్తాయి. జపాన్ వైపు చూద్దాం. అక్కడి సోనీ, టయోటా, హోండా, క్యానన్, తోషిబా, షార్ప్, పానాసోనిక్, మిత్సుబుషి, హితాచి, నిసాన్ కంపెనీల వరుసలోనే క్యాసియో 70 ఏళ్లకు పైబడి విశేషంగా రాణిస్తోంది. క్యాసియో వాచీలు, క్యాలిక్యులేటర్లు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు, లేబుల్ ప్రింటర్లు తదితరాలకు మారుపేరుగా ఎదిగింది. సృజనాత్మకత, నాణ్యత, కస్టమర్ సాటిస్ఫాక్షన్, దృఢత్వం, దీర్ఘకాల మన్నికలకు క్యాసియో సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా మారింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత క్యాసియో కథ మొదలైంది. 1946లో తదావో కషియో టోక్యో నగరంలో కషియో సై సకుజో అనే కంపెనీ నెలకొల్పాడు. అది మెకానికల్ విడిభాగాలను తయారు చేసేది. 1949లో కషియో అతడి సోదరులు క్యాలిక్యులేటర్ల తయారీ ప్రారంభించారు. జనం పలుకుబడిలో క్యాసియోగా మారిన కంపెనీ పోను పోను చౌకలో నాణ్యమైన క్యాలిక్యులేటర్లు, వాచీల కర్మాగారంగా రూపొందింది. 1957లో ప్రపంచంలోనే మొట్టమొదటి కాంపాక్ట్ ఎలక్ట్రిక్ క్యాలిక్యులేటర్ని క్యాసియో తీసుకొచ్చింది. 1974లో ఆటోమేటిక్ క్యాలెండర్తో ఓం ప్రథమంగా క్యాసియో ట్రాన్ పేరిట డిజిటల్ వాచీ సృష్టించిన ఘనత క్యాసియో కంపెనీదే. క్యాసియో F91W పిలిచే డిజిటల్ చేతి గడియారం తక్కువ ధరలో దీర్ఘకాలం మన్నే బ్యాటరీతో ఐకానిక్ డిజైన్తో చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ఏ గడియారాలైనా స్ప్రింగ్స్ పైనే ఆధారపడి పనిచేసేవి. క్యాసియో వచ్చాక క్వార్ట్జ్ వాచీలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. 1970లోనే ఎలక్ట్రికల్ ఉత్పాదనలకు క్యాసియో ఇంటింటి చిరునామాగా మారింది. 1980లలో టీవీ 10 పేరిట మొదటిసారిగా అతి చిన్న ప్యాకెట్ LCD టీవీ ఆవిష్కరణతో క్యాసియో యావత్ ప్రపంచాన్నే అబ్బురపరిచింది. అనంతర కాలంలో G-Shock వాచీలతో విశ్వవ్యాప్తంగా వినియోగదారుల్ని క్యాసియో సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. క్యాసియో విజయ రహస్యం ఏమిటి? ఒకసారంటూ క్యాసియో వాచి వినియోగిస్తే ఆ సంస్థ నుంచి వచ్చే కొత్త ఉత్పాదనల వైపు జనం ఆసక్తి కనబరుస్తూనే ఉంటారని చెబుతారు. టచ్ స్క్రీన్ వాచీలు, క్యాష్ రిజిస్టర్లు, క్యాసియోటోన్ కీబోర్డులు, సింథసైజర్లు, ముచ్చట గొలిపి అయస్కాంతంలో ఆకట్టుకునే ఉత్పాదనలు ఒకటా రెండా? FX 991 CW గురించి విన్నారా? అది అత్యంత అధునాతన మోడల్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. ఇంజనీరింగ్, ఫిజిక్స్, గణిత శాస్త్ర విభాగాల విద్యార్థులకు, వేర్వేరు రంగాల వృత్తి నిపుణులకు తలలో నాలుకలా పనికొచ్చే ఆ క్యాలిక్యులేటర్ ఊపిరి పోసింది క్యాసియో కంపెనీయే. కాంప్లెక్స్ నెంబర్సు, మ్యాట్రిసెస్, స్టాటిస్టికల్ అనాలిసిస్ సహా రకరకాల అడ్వాన్స్డ్ క్యాలిక్యులేషన్స్కి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. సోలార్ పవర్తో పనిచేయడం దాని ప్రత్యేకత. ఐకానిక్ G-Shock వాచీల శ్రేణి ఎవరినైనా విస్మయపరుస్తుంది. G9300లో అధునాతన ఫీచర్లు ఎంతటి వారినైనా మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఆల్టీమీటర్లు, బేరోమీటర్లు, కంపాస్లు, థర్మోమీటర్లు, వీటన్నింటి మిశ్రమం G9300 G-Shock వాచి. లైట్ వెయిట్ డిజైన్తో GMA S2100 అందరినీ ఆకర్షిస్తుంది. అవి కాక ఎడిఫైస్, ప్రోట్రెక్, బేబీ G సిరీస్ కట్టిపడేస్తాయి. క్యాసియోకి పోటీ బ్రాండ్లు లేవా అంటే ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగినవి ఫోసైల్, టైటాన్, టైమెక్స్ లాంటివి. విపణిలో గట్టి పోటీ ఉన్నా ధీటుగా రాణించాలంటే ఏం చేయాలి? ఉత్పత్తులు దీర్ఘకాలం మన్నేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు అధునాతన అడ్వాన్స్డ్ ఫీచర్లు జోడిస్తూ ఉండాలి. వివిధ సందర్భాలకు తగ్గట్లు బయటికి వెళ్ళినప్పుడు ధరించడానికి అనువైన మోడళ్లను అందుబాటులో ఉంచాలి. హై క్వాలిటీ ఉట్టిపడుతుండాలి. వీటన్నింటినీ క్యాసియో తూచా తప్పకుండా పాటిస్తుంది. అందుకే ఆ సంస్థ ఉత్పత్తులు దృఢంగా ఉంటాయి, కాలదోషం పట్టని ఉత్పత్తులుగా మురిపిస్తాయి. ఒక కంపెనీని స్థాపించి 8 దశాబ్దాలు అవుతున్నా చెరగని తరగని జనాదరణతో అది పురోగమిస్తున్నదంటే దాని వెనక ఎంతో కృషి ఉండాలి.
నిరంతర కార్యాచరణ ప్రణాళిక, ఇంధనమై పనిచేస్తుండాలి. సాధించిన దానితో తృప్తి చెంది ఉంటే క్యాసియో ఏనాడో పాత జ్ఞాపకంగా మిగిలి ఉండేది. ఆరని విజయకాంక్షతో అది మహోజ్వలంగా, స్ఫూర్తి కేంద్రంగా రగులుతూనే ఉంది. ఉత్తమ శ్రేణి సామగ్రి విడిభాగాలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, తెలివైన మార్కెట్ వ్యూహాలు ఇప్పటికీ క్యాసియో ఉత్పాదనలకు గిరాకీని నిలబెడుతున్నాయి, పెంచుతున్నాయి. 1983లో జీ-షాక్ విడుదలైనప్పుడు అదో పెను సంచలనం. షాకులు, తీవ్ర ప్రకంపనలు, ప్రతికూల విపరీత వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా దాన్ని రూపొందించారు. 1990ల నాటి బేబీ షాక్ యువతలో ఫ్యాషన్ ఐకాన్గా పేరుపడింది. వాటితోనే క్యాసియో పరిశోధన తృష్ణ ఆరిపోలేదు. ఒరిజినల్ జీ-షాక్ కొంచెం మోటుగా, మొరటుగా ఉందన్న విమర్శల్ని క్యాసియో ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయలేదు. రీసెర్చ్ ఆపలేదు. దాని పర్యవసానమే అధునాతనమైన జీ-షాక్ ఎంటీజీ. ఆయా ఉత్పత్తుల మన్నిక ఎక్కువేనంటారు. ఉదాహరణకు క్యాసియో సోలార్ వాచీలు 7 నుంచి 20 ఏళ్ల వరకు పనిచేస్తున్నాయి. మరెవరికి తీసిపోరాదన్న పట్టుదల, సాటి లేని స్థాయిలో పరిశోధన, ఇవే క్యాసియో ఆయువు పట్లు. సాధించిన దానితో తృప్తి చెందరాదన్నది ఆ సంస్థ దృఢంగా నమ్మి ఆచరిస్తున్న జీవన సూత్రం. రానున్న కాలంలోనూ విజయ సాధనను లక్షించే వ్యక్తులకు, వ్యవస్థలకు క్యాసియో అద్భుత ప్రస్థానం గొప్ప స్ఫూర్తి మంత్రం. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కలదేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.